వాలంటీర్ల వ్యవస్థ మీద క్లారిటీ వచ్చేసింది. అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదని ప్రభుత్వం శాసన మండలి వేదికగా క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది. వాలంటీర్లను కొనసాగించి వేతనాలు పెంచాలని కూటమి ప్రభుత్వం అనుకున్నా వైసీపీ సర్కారు వాలంటీర్లను రెన్యువల్ చేయని కారణంగా తామిచ్చిన వేతన పెంపు హామీ నిలబెట్టుకోలేకపోయామని స్పష్టం చేసింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగకపోవడానికి వైసీపీ సర్కారే కారణం అంటూ కూటమి ప్రభుత్వం తేల్చేసింది. ఇక కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం చెల్లి పెళ్ళి మళ్ళీ అన్నట్లు తయారైందని స్వయంగా షర్మిల ఎద్దే వచ్చేశారు. ఒకే ఫ్యాక్టరీకి ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపనలు జరిగాయంటూ టెంకాయలతో నిరసనకు దిగారు. జగనే 2 సార్లు భూమి పూజ చేశారని, అసలు కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టా అని సెటైర్ వేశారామె. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ అవినాష్ ఏం చేశారని షర్మిల నిలదీశారు. పనిలో పనిగా తమపై అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని నిర్ధారణ అయిందన్న షర్మిల ఆయన్ను సజ్జల భార్గవరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి చేత పోస్టులు పెట్టించిన అవినాష్ను ఎందుకు విచారించడం లేదని పిసిసి అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సిరిపూర్ శ్రీధర్ శర్మ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్ టు. మరి కాసేపులో సిపిఐ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. కృష్ణాంజలి గారు, నిన్నటి వరకు ఏదో మిణుకుమనే ఒక ఆశన్న ఉండేది వాలంటీర్లకి. ఎలాగూ ఎలక్షన్స్ హయాంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారి హామీ ఇచ్చారు కాబట్టి లేట్ అయినా, ఇప్పటికే చాలా లేట్ అయింది, జీవితకాలం లేట్ అనుకోవచ్చు, అయినా కూడా వారి పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ ఆశల మీద నీరు పోసినట్టుగా ఈరోజు మండలి వేదికగా కన్సర్న్ మినిస్టర్ డోలా బాలవీరాంజనేయ గారు చెప్పడం జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ అనేది నాన్ ఎగ్జిస్టెంట్, ఇట్స్ ఓవర్, ఇట్స్ గాన్. అది కూడా మా హయాంలో కాదు, గత ప్రభుత్వ హయాంలోనే 2023లోనే ఆ వ్యవస్థని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసేవారు అని ఆయన ఇప్పటివరకు కొంత మనకి ఈ రెన్యువల్ ఏంటి, ఈ గోల్ ఏంటి, జీవోలు ఏంటి అనేది కొంత సందిగ్ధత ఉండేది. ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్గా చెప్పారు కాబట్టి 2020, 21, 22, 23 ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు వారిని రెన్యువల్ చేస్తూ జీవోలు విడుదల చేశారు. కానీ 2023 ఆగస్టులో వారిని రెన్యువల్ చేయలేదు. సెప్టెంబర్లో యాక్చువల్గా ప్రతి సంవత్సరం చేస్తున్నారు, కానీ అది రెన్యువల్ చేయలేదు కాబట్టి ఆ తప్పిదం వైసీపీదే కాబట్టి వారే అన్యాయం చేశారు అని తప్పించుకోదగ్గట్టుగా మాట్లాడారు. కానీ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పడానికి రూల్స్ చాలా ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద వాలంటీర్స్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్, కొత్త జీవో ఒకటి రిలీజ్ చేయటం అదేం పెద్ద సమస్యని అనుకోవట్లేదు. మరి మీకున్న నాలెడ్జ్తో ఈజ్ ఇట్ పాసిబుల్? లేదంటే కనుక వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించే ఉద్దేశం లేదు కాబట్టి ఇలాంటి కారణాలు చెప్పటం లేదంటే ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు అనుకోవచ్చు. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక రాజకీయ పార్టీ కానీ పార్టీలు కానీ అధికారంలోకి రావటం, కొన్ని పార్టీలు ఓడిపోవటం, ఇవి సర్వసాధారణంగా జరుగుతాయి. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇవి సాధారణంగా పార్టీలు, ప్రభుత్వాలు మారటం. ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఎజెండాలు, వాళ్ళకు ఉండే ప్రయారిటీస్ మారిపోతూ వస్తున్నాయి. ఇది ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. దీన్ని ఏ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అని అంటే, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశంగానో లేకపోతే ప్రజలకు మేలు జరిగేటువంటి అంశంగానో ఈ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉండటం. గత ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది కాబట్టి మనము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి, మనం దాన్ని కొనసాగించకూడదు. ఈ ధోరణి మంచిది కాదు. ఇది కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చేస్తుందని మాత్రం అనలేదు. ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఉదాహరణకి మనం గమనిస్తే, అప్పుడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి ప్రాంతం రాజధానిగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 2019లో మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అది రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయం కదా. లేదు ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదే, కానీ మేము అమరావతిని కొనసాగించాం, మాకు 3 రాజధానులు కావాలని చెప్పారు. సరే, వాళ్ళు 3 రాజధానులు పెట్టుకోలేదు, ఏమైనా పెట్టలేకపోయారు, తర్వాత ఓడిపోయారు, అది వేరే అంశం. అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం, రాష్ట్రాలకు ఉపయోగపడే అంశమైనా సరే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీల నిర్ణయాలను మనం నిర్బంధంగా తోసిపుచ్చాలి అనేటువంటి ఒక మొండి వైఖరితో తీసుకున్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వము ఇది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్లు, వీళ్ళెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి మనం ఎందుకు కొనసాగించాలి, మనం కొనసాగించాల్సిన పని లేదు అనేటువంటి దాని మీద ఈ రోజున సాకులు వెతికారు. సరే, సాకులు వెతికిన దాని మీద ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. మీ యొక్క అభిప్రాయానికి నేను అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నా వాదన ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు వీళ్ళని కన్నా మేము కొనసాగించటం లేదు అని అంటే ఈ ప్రభుత్వము సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు అవేంటి? 2023 ఆగస్టులో వీళ్ళకి రెన్యువల్ చేయకపోతే 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ కూటమి తరఫున మీకు 5,000 కాదు 10,000 ఇస్తాము, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము అని హామీ ఇచ్చారుగా. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టే మీరు హామీ ఇచ్చారుగా. మీ హామీని అమలు చేయాలా, అమలు చేయొద్దా? అదేవిధంగా మీరు అన్నట్లుగా వాళ్ళని రెన్యువల్ చేయకపోతే అది ఏమన్నా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు ఏం కాదు, వాళ్ళు వాలంటీర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవకులుగా ఉన్నాడు. మీరు ఈ రోజున రెన్యువల్ చేయండి, లేదా కొత్త నియామకాల కింద అయినా సరే ఎవరైతే రాజీనామాలు చేయలేదో ఆ రాజీనామాలు చేయని వాళ్ళందరి వరకు కొనసాగిస్తున్నాం చెప్పండి. లేదు అనుకోండి, అసలు ఈ వ్యవస్థను ఇంకా మరింత పటిష్టం చేయదలుచుకున్నాము, మేము ఇది ఇంటర్మీడియట్ పైన చదివిన వాళ్ళు లేదా డిగ్రీ చదివిన వాళ్ళ వరకు వాలంటీర్లు దాంట్లో ఉంచుతాము, మిగతా వాళ్ళని తొలగిస్తాము, ఏదన్నా ఒక క్రైటీరియా పెట్టండి వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో. మీరు ఏదైనా సరే ఒక వ్యవస్థను దాన్ని కొనసాగించడం లేదు అనేటువంటి అంశం మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత పోయిన గవర్నమెంట్లో రెన్యువల్ కాలేదన్న తర్వాతే కదా మీరు గమనిస్తే ఆ అసెంబ్లీ మొదటి సమావేశాలప్పుడు కానీ చాలా చర్చలు జరిగినటువంటి సందర్భంలో మంత్రి రామానాయుడు, అదేవిధంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వీళ్ళే చెప్పారండి. ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్యమైన ప్రచారాలు చేస్తుంది, మేము ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం, గ్రామ వార్డు సచివాలయాన్ని కొనసాగిస్తున్నాం. అందుకనే కదా బాల వీరాంజనేయ స్వామి పోర్టుఫోలియోలో ఆయన శాఖలో వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాలను కూడా చేర్చారు. అవి ఇంతకుముందు ఆ శాఖలో ఇదిగో మేము చేర్చాం కదా, అంటే వీళ్ళని కొనసాగిస్తున్నాం కదా, మీరు అబద్ధాలు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు మాకు ఆదేశించాడు, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని కొనసాగిస్తామని మేము చెబుతుంటే మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. మరి అప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు కొనసాగించారు? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే లేదు అసలు దీంట్లో, మొత్తం ప్రభుత్వ సిస్టంలోనే లేదంటే మీ బాల వీరాంజనేయ స్వామి శాఖకు సంబంధించినటువంటి దాంట్లో వాలంటీర్స్ అనేటువంటి వ్యవస్థ అనేది ఉందా లేదా ఆయన శాఖలో చెప్పానండి. కొత్తగా చేర్చబడినటువంటి అంశం అది, గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్లు అనేటువంటి అంశాన్ని చేర్చారు. ఇక రెండవ అంశం, వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు 2,65,000 మంది ఏమో ఉన్నారండి. ఒక 70,000 మంది రాజీనామాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు నమ్మో ఏమో ఎన్నికలప్పుడు రాజీనామా చేశారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగి వాళ్ళని ఏమైనా చేర్చుకోమని అడగడానికి వాళ్ళకే రైట్ లేదు. ఎవరు మాట్లాడినారో ఏమైనా కానీ వాళ్ళు వాలంటీర్లు రాజీనామా చేశారు, అయిపోయింది. మరి ఇక 1,95,000 మంది ఏమో వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఉన్నారు. వాళ్ళని కొనసాగించాల్సినటువంటి బాధ్యత అయితే వీళ్ళ హామీ ప్రకారంగా వీళ్ళకుంది. ఒకవేళ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనసాగించొద్దు ఏమైనా అనుకుంటే నేను ఒక మాట అడుగుతాను. ఈ వాలంటీర్లు అందరూ కూడా 2,65,000 మంది, వీళ్ళ కుటుంబాలు ఒక కుటుంబానికి 4 చొప్పున వేసుకుంటే కనీసంగా ఒక 10 లక్షల మంది జనాభాకు సంబంధించినటువంటి కావచ్చు. ఇది 4,95,00,000 మంది జనాభాలో వీళ్ళు కూడా ఉన్నారుగా. వీళ్ళకి కావలసినటువంటిది మీరు పేద బడుగు బలహీన వర్గాలే కదా, వీళ్ళందరూ 5,000 రూపాయలు పనిచేస్తున్నాడంటే వాడు ఆర్థిక పరిస్థితి ఏంటో మీరు గమనించవచ్చు కదా. మరి వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యతను చూడాల్సినటువంటి అంశం కూడా ప్రభుత్వం మీద ఉంటుందా ఉండదా? రెండో అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఒక్క పాయింట్ చెప్పిన
ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఏంటి? మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ 5 సంవత్సరాల్లో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని. దాంట్లో 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ చదివిన వాళ్ళ నుంచి ఉన్నత స్థాయి చదివిన వాళ్ళు అందరూ ఉంటారు. వీళ్ళకు ఉద్యోగాలు కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు, 3,000 రూపాయలు. కనీసము వీళ్ళని నిరుద్యోగుల్లో ఆ జాబితాలో అయినా చూసి కనీసం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు వాడు అప్లై చేసుకుంటే, మీరు 20 లక్షల ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున అప్లై చేసుకుంటారు. ఆ ఉద్యోగాలు వచ్చినప్పుడు మిమ్మల్ని తొలగిస్తే అప్పటి వరకు వాళ్ళకి ఆ నిరుద్యోగ వృత్తి 3,000 ఇచ్చే బదులు ఆ పాత 5,000 రూపాయలు కనీసం కొనసాగించే 10,000 రూపాయలు కాకపోతే, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రజలు భాగస్వామిగా ఉన్నటువంటి ప్రజలు. అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వాళ్ళు కూడా చూడటం కరెక్ట్ కాదు. వేషజాలకు వెళ్ళొద్దు, ఎన్నికలు అయిపోయాయి, రాజకీయాలు చూడొద్దు, దయచేసి. మీతో కంప్లీట్ గా అగ్రీ అవుతూ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. వాళ్ళు వైసీపీ కార్యకర్తల, వైసీపీ సింపథైజర్సా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం నియమించింది, ఇవన్నీ కాదు. అవన్నీ తెలిసే కదా హామీ ఇచ్చింది ఎలక్షన్స్ టైంలో. రిపీటెడ్గా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు రిపీటెడ్గా స్వయానా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 5,000 కాదు 10,000 రూపాయలు మీకు గౌరవ వేతనం డబుల్ చేస్తానని చెప్పి ఏదో అంటారు చూసారా, కొండనాలికి ముందేస్తూ ఉన్ననాలికి అన్నట్టు ఉన్నదానే ఊట్ చేసేసేసి పీకేసేసి దానికి సరైనటువంటి సమాధానం ఏంటంటే, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఒక మినిస్టర్ వ్యవస్థ లేదు అని అంటారు. వ్యవస్థ లేదు, పునరుద్ధరించండి. వై డిడ్ యూ గివ్ దట్ ఫాల్స్ ప్రామిసెస్ బీయింగ్ ఆన్ దట్ పొజిషన్? శ్రీధర్ శర్మ గారు, వాలంటీర్లు మీరు నిట్ట నిలువున మోసం చేశారు అని అంటే ఏమంటారు మీరు? సార్, ఇది మోసం ఎలా అవుతుంది? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఇది మోసం ఎలా అవుతుందండి? 2023 ఆగస్టు నాటికే వాలంటీర్ వ్యవస్థ క్లోజ్ అయిపోయింది. దాన్ని జగన్ మోసం చేశాడు, అది చెప్పరా? డజంట్ మ్యాటర్, హూ కేర్స్. మీరు దాన్ని కావాలంటే రెన్యువల్ చేయండి, మీకు అదేం పెద్ద విషయమో, మీ చేతిలో లేని పనే. అది కాదు ఎక్స్క్యూజ్. ఇవన్నీ కాదండి. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగుతారు. మీకేం కాదని మీకు 5 నెలలు ఎందుకు టైం పట్టింది? అట్లీస్ట్ వచ్చిన మొదటి నెలలోనే ఇదిగోండి ఇది పరిస్థితి, ఇలా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీరు వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూసుకుంటే ఒక 5 నెలలన్నా కలిసి వచ్చేది కదా వాళ్ళకి. 5 నెలల పాటు మభ్య పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? అదే సార్, ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్లో అన్నిటిని చూసుకోవాలంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొక్కలు, అప్పులు మొత్తం అన్ని వెతకటానికే ఇంత టైం పడుతుంది. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ శ్రీధర్ శర్మ గారు సారీ, మీకు అడ్డు తగులుతున్నాను అనుకోవద్దు. శ్రీధర్ శర్మ గారు లేకపోతే సురేష్, నేను లేదా కృష్ణాంజనీలు గారు, సైదా గారు ఫైల్స్ అన్ని చెక్ చేస్తా కూర్చోరు. దేనికి ఉండే స్టాఫ్ దానికి ఉంటారు. ఇది పెద్ద విషయం ఏం కాదు. వాలంటీర్లకు సంబంధించిన ఫైల్ ఓపెన్ చేసి అవును జీవో రెన్యువల్ కాలేదన్న విషయం ఆ రోజే చెప్పేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే అవకాశం లేదు, ఆల్టర్నేటివ్ వేరే ఏమైనా చూసుకోండి లేదంటే మేము కల్పిస్తామని ఎందుకు చెప్పలేదంటున్నా? 5 నెలలు ఎందుకు పట్టింది సార్? ఇప్పుడు వ్యవస్థలో లోపాలు లోపాలు ఏమేంటి, అవస్థలేంటి, వ్యవస్థలో అన్ని చూసుకోవడానికే టైం పడుతుంది సార్. ఇంకా నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థల్లో తప్పులు వాటన్నిటిని సరిచేయడానికే దాదాపు 2 సంవత్సరాల పైన పట్టే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ విభాగంలో ఒక భాగం కాదండి. ఎక్కడ దానికి అథెంటికేటెడ్ లేదు, రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. ఇది పొందుపరచని అంశం. అవన్నీ తెలియకుండానే హామీ ఇచ్చారా? అయినా కానీ ఎన్నికల టైంలో బాబు గారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఆ కొనసాగించే క్రమంలో మీరు ఎవరు రాజీనామాలు చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కానీ రాజీనామాలు ఎంతమంది చేశారు? దాదాపు 50,000 చిల్లర పైన రాజీనామాలు చేశారు. కొంతమంది మాకు అక్కర్లేదు అనుకుని వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక. సారీ శ్రీధర్ గారు, సారీ మీరు రాజీనామాలు చేయొద్దన్నారు. వాస్తవే, రాజీనామాలు చేయొద్దు, మేమే తీసేస్తామని మొత్తాన్ని తీసవతలు పారేసినట్టుంది. ఇప్పుడు అట్లానే కాదండి, మొత్తం తీసేయటం అంటే అసలు రాజ్యాంగబద్ధమైన కాని వ్యవస్థని ఎలా కొనసాగిస్తారండి? అసలు రెన్యూవల్ ఎందుకు చేయలేదండి? 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉండేది కదా.
ఇప్పుడు చేయండి సార్. అసలు బాధ్యత ఇప్పుడు లేని చేయొచ్చు కదా సార్. వ్యవస్థని ఆర్థిక ఇప్పుడు చేయొచ్చు కదా సార్, ఒక జీవో తీసుకొచ్చి. ఆర్థిక వ్యవస్థలో కూడా వీళ్ళ జీతాలకు సంబంధించిన పొందుపరచలేని అంశాన్ని ఆర్థిక వ్యవస్థలో కూడా, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పొందుపరిచిన అంశాన్ని కూడా ఈ రోజున చేయమంటే ఎలా ప్రభుత్వం చేయగలుగుతుందండి? దానికి ఒక చట్టం అక్కడ కూడా కాంట్రడిక్షన్ ఉంది. ఈ రోజు మినిస్టర్ గారు సమాధానం చెప్తూ అయినా కూడా మే నెల వరకు శాలరీస్ మరి ఎలా ఇచ్చారు? మరి వ్యవస్థ లేనప్పుడు, రెన్యువల్ జరగనప్పుడు మే నెల వరకు మరి శాలరీలు ఏ బేసిస్ మీద వాళ్ళకి పే చేశారు? ఇప్పుడు అదే కదా, వాటన్నిటి జోలికి వెళ్తే చాలా మంది ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంది. అత్యున్నత స్థాయిలో ఉన్నత ఓడగొట్టండి సార్, ఉద్యోగస్తులు కారణమైన వాళ్ళని ఓడగొట్టండి. మరి వాలంటీర్లు వాళ్ళని బలిపశువులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు ఓడగొడుతున్నారు? ఇప్పుడు ఒకటి సార్, వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి అనుకూలంగా పెట్టుకున్న ఒక వ్యవస్థ. రైట్, ఇప్పుడు పాయింట్కి వచ్చారు రండి. ఇప్పుడు ఇది అసలు కారణం చెప్పండి. ఆయన పార్టీకి అనుకూలంగా పెట్టుకున్న వ్యవస్థ రాజ్యాంగేతర ఒక వ్యవస్థ. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఒక జీవో ఇచ్చేసేసి ఆ జీవో ద్వారా వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చారనేది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈ రోజు మరి గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ లో వీళ్ళకి సంబంధించిన జీతాలు ఎలా ఇవ్వాలనేది క్వశ్చన్ రైజ్ అయ్యింది. ఎందుకంటే రెన్యువల్ లేదు. రెన్యువల్ చేసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ లోనే, మరి 2023 సెప్టెంబర్ లోనే రెన్యువల్ చేసినట్టయితే బాగుండేది కదా. ఎందుకు చేయలేకపోయాడు? ఈ రోజు బొత్స గారు అడుగుతున్నాడు, మీరు ఉంచుతారా తీస్తారా అని అడిగాడు తప్పితే మేము ఆల్రెడీ రెన్యువల్ చేయలేకపోయాము, మీరు రెన్యువల్ చేయండి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మరి బాలాంజనేయ స్వామి గారిని అడగలేకపోయాడు. మంత్రి గారిని అడిగారు సార్, అడిగారు. ఆయన ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బొత్స సత్యనారాయణ ఓకే చేయలేదు. ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు చేయొచ్చు కదా అన్నారు ఆయన. దానికి కూడా సరైన సమాధానం లేదు. రైట్, ఇక మీరు ఇప్పుడు సార్ ఐఎమ్ వెరీ సారీ కన్సర్న్ మినిస్టరే ఒక జెన్యూన్ జస్టిఫైడ్ ఆన్సర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇవ్వలేనప్పుడు మీరు ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా మేమేమి అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగించడం కుదరదు అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇచ్చారు సార్ హామీ? అది నేను అనేది పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు ఆ వ్యవస్థ ఏ రకంగా రూపొందించబడింది, దానిలో ఎక్కువ మంది ఎవరు సింపథైజర్స్ ఉంటారో తెలుసు. కానీ వాలంటీర్లు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీరున్నారు సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో, తెల్లారులేస్తే కండువాలు మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పార్టీ ఇంక్లినేషన్ ఉంటుంది. అది కాదు చూడాల్సింది, వాట్ దే ఆర్ డూయింగ్, వెదర్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీస్ ఆర్ నాట్, ఆర్ దే కమిటెడ్ టు దేర్ డ్యూటీస్ ఆర్ నాట్, అది చూడాల్సింది. 5,000 రూపాయలకి ఎవడొస్తున్నాడండి? ఏం పని చేస్తున్నారండి ఈరోజు? నాకు అర్థం కాదు. అటువంటి వాళ్ళ మీద, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి మీరు ఇప్పుడు కథలు చెప్తానంటే కుదరదు. ఒక్క నిమిషం, సారీ. జగన్ ప్రభుత్వంలో మీరు అడగగలిగారా ఓ న్యూస్ యాంకర్ గా? జగన్ ప్రభుత్వంలో మీరు ఎందుకు అడగలేకపోయారు? ఏ విషయం అడగలేదు. మేము ఎవరినైనా కూడా ఇలాగే కడుగుతాం. తప్పుంటే తప్పుని కడుగుతాం. ఒప్పుంటే అప్రిషియేట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. కృష్ణాంజలి గారు ఆయనకు బాగా తెలుసు వాట్ వి స్టాండ్ ఫర్ అనేది. రైట్. ఎనీవే 5,000 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీడియా పరంగా మీరు కూడా క్వశ్చన్ చేస్తే బాగుండదని నా భావం తప్పితే వేరే ఉద్దేశం కాదు సార్. ఇప్పుడు ఇదే వాలంటీర్ సంతోషించారు సార్. 5,000 రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? 5,000 కాదు 10,000 ఇస్తామంటే మేము కూడా సంతోషించాం. ఓకే, మీకేమన్నా కన్సర్న్ ఉంటే ఎలాగో రిజైన్ చేసిన వాళ్ళు రిజైన్ చేశారంటే దాని అర్థం దే ఆర్ ఫేవరబుల్ టు వైసీపీ అని వాళ్ళు బహిరంగంగా ఓపెన్గా బయటకు వచ్చేసారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, అది కూడా వాళ్ళని కూడా తీసుకోవాలని ఎవరంటలా. వారు చేశారు కాబట్టి
అది ఇక గవర్నమెంట్ విల్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అరే ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎవరైతే మీకేంటి? ఒకటి సార్, ఇంకొకటి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించమని కూడా చెప్పట్లా, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకమని కూడా చెప్పట్లా. వాలంటీర్లని ఏదో రకంగా కంపెన్సేట్ చేసి ఇదే మాట కదా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. వారికి వేరే వేరే శాఖలకి ఏదో రకంగా వాళ్ళని అటాచ్ చేస్తాము, లేదంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి వేరే రకంగా ఇది రాబడి పెంచే కార్యక్రమం చేస్తామని చెప్పేసి నెట్టనీలోగా ఈరోజు మా సంబంధం లేదంటే ఇంతకన్నా గౌరవం ఎక్కడ ఉండదు సార్? ఒక్క నిమిషం సైదా గారు. సార్, వాలంటీర్లని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళలో ఉన్న స్కిల్స్ ని బయటికి తీసి వాళ్ళని ఈరోజు ఆ మాట కూడా మాట్లాడలేదుగా. మరి కనీసంగా 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆ కన్సర్న్ మినిస్టర్ కనీసం ఆ మాట కూడా మాట్లాడలేదుగా. ఏం చేయబోతున్నారు అని చెప్పారు అసలు? అరే అంతకు ముందే బాబు గారు చెప్పారండి. బాబు గారు చెప్పారు కదా, వాళ్ళు లోకేష్ గారు చెప్పారు, వాళ్ళని ఏ రంగంలో అయితే పనికొస్తారో వాళ్ళ రంగంలో మేము వినియోగించుకునే విధంగా చేస్తాము, ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ కనుక లేకపోతే అని చెప్పి లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. వెయిట్ అండ్ సీ. అయితే ఇంకా అవకాశం ఉందంటారు, చూద్దాం. నాకైతే ఈరోజు నాకు నిన్నటి వరకు ఎంతో కొంత ఉండేది. ఈరోజు మినిస్టర్ గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పిన ఆన్సర్ మాత్రం కరాఖండిగా ఇలా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. మేము వదిలేసాం వ్యవస్థ అన్నట్టుగా నాకైతే అర్థమైంది అది. ఓకే, ఇప్పటికైనా గ్రహించి ఇది నేను అనుకుంటాం ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఫ్రమ్ అలయన్స్ గవర్నమెంట్. ఇది మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇది నా సొంత అభిప్రాయం అనుకుంటే ఏదనుకోండి, ఫస్ట్ బ్లండర్ మిస్టేక్. అదేమనుకుంటే గతంలో సిపిఎస్ అని చెప్పేసి వాళ్ళు రద్దు చేయలే అంటే వాళ్ళు తప్పు చేశారు, మీరు కూడా చేస్తారా? ఆయన అయితే ఓపెన్ గా చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నాకు అర్థం కాలేదు సిపిఎస్ అని. మీకు అర్థం కాకపోవడానికి ఏముంది వాలంటీర్ వ్యవస్థ గురించి? రైట్, ఎనీవే సారీ శ్రీధర్ గారు, మీరు అంతకన్నా మీరు ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి అంతకన్నా అవకాశం లేదు. కానీ సైదా గారు, ఇప్పుడు మీ పార్టీ రిప్రజెంటేషను శాసనసభలో కానీ మండలిలో కానీ ఉందా లేదా అప్రస్తుతం? షర్మిలా గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పార్టీ ఇన్ బోత్ ది హౌసెస్, షీ ఈజ్ స్టాండింగ్ విత్ ద పీపుల్. ఐ మీన్ రెగ్యులర్లీ, ఈవెన్ టుడే, ఈరోజు కూడా మనం నెక్స్ట్ టాపిక్ అదే, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఆవిడ అక్కడికి వెళ్ళి కలెక్టర్ కార్యాలయం ముందు. కాబట్టి ప్రజా సమస్యల మీద ఇంత యాక్టివ్గా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల వ్యవస్థ మీద ఖచ్చితంగా వారికి న్యాయం చేసేటట్టుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాంగ్రెస్ అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, అవసరమైతే కూటమి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా, కన్విన్స్ కాదు, అది డిమాండ్ యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ అది. వాట్ ఈస్ సార్ సైదా గారు? సురేష్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న సిరిపురం శ్రీధర్ శర్మ గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా మంత్రి గారు శాసన మండలిలో చావు కబురు చల్లగా చెప్పారు. ఇన్ని రోజులు మరి ఊరించి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల తర్వాత, ఎందుకంటే పిచ్చుకమైన బ్రహ్మాస్త్రం లాగా, ఇందాక మీరు చెప్పారు పిచ్చుకమైన బ్రహ్మాస్త్రం. నిజంగా ఈ చిరుద్యోగులు రోజుకి 51 రూపాయి 80 పైసలు, 151 రూపాయి 80 పైసలు జీతంతో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పనిచేసినటువంటి 2,65,000 ఈ వాలంటరీ ఉద్యోగుల్ని ఒక కలం పోటుతోటి మేము రద్దు చేశాం, అది రెన్యువల్ చేయలేదు కాబట్టి గత ప్రభుత్వం దానికి ఇప్పుడు చట్టబద్ధత లేదని చెప్పి మరి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడటం అంటే ఇది మాట తప్పి మడం తప్పటమే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేవాడు, మేము మాట తప్పం మడం తిప్పమని. ఈయన కూడా మరి దానికి పర్యాయ పదంగా అదే బాటలో నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో మనం చూసాం. అయితే ఈ ప్రభుత్వం చిరుద్యోగులు మనం చూసినట్లయితే ఎలక్షన్ల ముందు దాదాపు 96,000 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. మరో ఎన్నికల సందర్భంలో చూసినప్పుడు ఏంటంటే వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి మరొక 57,000 మందిని
గొంతు మీద కత్తి పెట్టి రాజీనామాలు చేయించారు వాలంటీర్లు. పాపం ఆడబిడ్డలు భార్యాభర్త ఉద్యోగాలు లేక ఏదో ఈ చన్నీళ్ళకి వేడి నీళ్ళకి తోడుంటాయని చెప్పి మహిళలు ఆడబిడ్డలు ఈ వాలంటరీ వ్యవస్థలో చేరి పనిచేస్తూ ఉంటే వాళ్ళని కూడా మరి కత్తి పెట్టి గొంతు మీద రాజీనామా చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. దాదాపు 57,000 60,000 మంది ఆ రోజు రాజీనామా చేశారు. చివరికి మిగిలింది ఎన్నికలు అయిపోయిన నాటికి 96,000 మంది ఈ వాలంటీర్లు మిగిలారు. అప్పుడేమన్నారు, రాజీనామాలు చేసిన వాళ్ళంతా ఏదో అయిపోయింది, మేము ఈ డిగ్రీలు లేకపోతే దానికి ఏదో ఒకటి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా తీసుకొని వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా మరి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు, బాలయ్య స్వామి చెప్పాడు. అలాగే మరి కొంతమంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా బల్లాగుద్ది చెప్పాయి. ఇంకా మీరు చెప్పినట్లుగా 5,000 కాదు 10,000 ఇస్తాం, మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులను చేస్తాం, మీ అందరికి మంచి స్కిల్స్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి, ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో ఏదైనా ఈ వాలంటరీ వ్యవస్థ అంతా తిరుగుబాడి జనాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఓడిపోతామే అన్నటువంటి భయంతో ఆ రోజు ఈ మాయ మాటలన్నీ కూడా చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇదిగో మిమ్మల్ని వాలంటరీ వ్యవస్థని రిక్రూట్ మళ్ళీ కొత్తగా మేము తీసుకుంటాం, నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం అని చెప్పి కూడా మాట్లాడారు. ఇదే బాలా వీరాంజనేయ స్వామి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక సందర్భంలో మంత్రివర్గ సమావేశంలోనో లేకపోతే బయట మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పాడు, వాలంటరీ వ్యవస్థ రద్దు కాలేదు, మరలా మేమంతా వీళ్ళందరినీ మరి ఉద్యోగాలు తీసుకుంటాం, త్వరలోనే నోటిఫికేషన్ మరి జారీ చేయబోతున్నాం అని చెప్పి మాట చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మనం చూసాం. కానీ అదే మంత్రి గారు ఈరోజు శాసన మండలిలో స్వయంగా మరి ఈ విధంగా మాట్లాడటం అంటే ఏమనాలి? ఒక ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చిరుద్యోగులు ఇలాంటి వారి మీద ఇందాక మన కృష్ణాంజలి చెప్పాడు, దాదాపు 2,65,000 మంది కుటుంబానికి 4 ఓట్లు వేసుకున్నా కానీ 10 లక్షల మంది ఓటర్లు ఉంటారే, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఆయన అడిగాడు. మీరు చెప్పినట్టుగా ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈరోజు రాజకీయాల్లో మీరు మంచి మాట చెప్పారు, ఈరోజు ఈ పార్టీలో ఉన్నాడు రేపు ఆ పార్టీలో ఉంటాడని నమ్మకం అనేది ఏందనేది కూడా చూసాం. అనేక మంది ఈరోజు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంత్రులయ్యారు, బీజేపీలో వాళ్ళు మంత్రులయ్యారు, మిమ్మల్ని మొన్నటిదాకా తిట్టినటువంటి జనసేన వాళ్ళు కూడా ఓ సందర్భంలో మరి మంత్రులైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళని వదిలిపెట్టేసి ఏదో పొట్టకూటి కోసం వాలంటీర్లుగా పనిచేసేటువంటి ఈ 2,65,000 మంది ఒక సామాన్య యువతమేనే మీరు గొడ్డలు వేటేసి వాళ్ళు వాలంటరీ వ్యవస్థను రద్దు చేశారంటే ఏమనాలి మిమ్మల్ని? 151 రూపాయలు 80 పైసలకి ఎవడైనా పనిచేస్తాడా? 150 రూపాయలకి కనీసం ఒక పూట భోజనం వస్తుందా? ఆ విధంగా మరి పనిచేసినటువంటి ఈ వ్యవస్థని మీరు ఈ విధంగా మరి ఒక్క దెబ్బతోటి ఒక గొడ్డల వేటితోటి నరికేయటం అనేది సమంజసం కాదు. దేవుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ వ్యవస్థలో ఏదైనా లోపాలుంటే సరిదిద్దండి. మరీ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఎవడన్నా ఉంటే మీకు తెలుసు, గ్రౌండ్ లెవెల్లో మీకు కూడా మరి ఈరోజు బూత్ కమిటీలు ఉన్నాయి, అలాగే మీరు ఇదేమంటారంటే జోనల్ కమిటీస్ ఉన్నాయి, మీ గ్రామ కమిటీలు ఉన్నాయి, ఎవడే పార్టీ కూడా మీకు తెలుసు. అవన్నీ చూసుకోండి. మరి ఏదన్నా మరీ అంత వ్యవహారంగా నడిపేవాడు అడ్డదిడ్డంగా పోయేవాడు ఉంటే వాళ్ళ మీద ఏంటండి. కానీ ఎందుకంటే నేను కూడా చెప్తా ఉన్నాను, నేను కూడా మా మార్కాపూర్ నియోజకవర్గంలో మరి కొంతమంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకున్నాం. పాపం పేదవాళ్ళు, ఎందుకంటే నిరుద్యోగులు. నేను కూడా కొంతమందికి ఆ రోజు ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఒక 2-3 ఉద్యోగాలు ఈ వాలంటరీ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాం. వాళ్ళ పాపం ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళగా బతికినటువంటి కుటుంబాలు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు అందుట్లో ఆ రోజు ఆశ చూపించారు, మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పి కూడా గొప్ప మాట్లాడాడు చంద్రబాబు. అలాగే మరి ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రులందరూ కూడా ఆ రోజు చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా షర్మిలమ్మ గారు కూడా దీని మీద మరి త్వరలోనే మాట్లాడతారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.